ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ప్రశ్నోపనిషత్తులో విద్యార్థులు గురువును సమీపించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ప్రశ్నోపనిషత్తు. ప్రశ్నలకు సమాధానంగా చెప్పడం వలన దీనికి ప్రశ్నోపనిషత్తు అని పేరు వచ్చింది. ఒక్కొక్క వల్లిలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క ప్రశ్న వేస్తాడు. పిప్పలాదుల వారు, పిప్పలాద మహర్షి గురువు వారు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంటారు. ఇప్పుడు కబంధీ కాత్యాయనుడు మొదటి ప్రశ్న సృష్టి గురించి అడిగాడు. ఈ సృష్టి ఎలా జరిగింది, దీనికి మూలం ఏమిటి అని అడిగితే దానికి సమాధానం చెప్పారు పిప్పలాద మహర్షి. మిథున సృష్టి అని, తర్వాత లోక సృష్టి, కాల సృష్టి, సంవత్సర సృష్టి, మాస సృష్టి, అన్న సృష్టి, తర్వాత జీవ సృష్టి అని ఇలా సృష్టి గురించి వివరించారు. ఆ చెప్పేటప్పుడు సృష్టి గురించి ఉపాసన గురించి చెప్పారు. సూర్య ఉపాసన లేక హిరణ్య గర్భ ఉపాసన, అది దైవిక హిరణ్య గర్భ ఉపాసన. ఎవరైతే కేవల కర్మలు మాత్రమే చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారు. కృష్ణయానం ద్వారా అంటే కృష్ణగతి ద్వారా వారు స్వర్గలోకానికి వెళ్ళి పుణ్యం క్షీణించగానే మళ్ళీ తిరిగి వస్తారు. కానీ ఎవరు ఈ యజ్ఞయాగాదులతో పాటు ఉపాసన కనుక చేస్తే వాళ్ళు బ్రహ్మలోకానికి వెళతారు అని చెప్పారు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ కూడా జ్ఞానం పొందకపోతే, బ్రహ్మదేవుడంతటి వాడు చెప్తున్నా కూడా జ్ఞానం రాదు కొంతమందికి. అలా గనక జ్ఞానం పొందకపోతే వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పలే. ఈ మొదటి ప్రశ్న విషయం సందర్భంలో ఒక విషయం చెప్పలా, కానీ మనం అది ఇక్కడ చేర్చుకోవాలి. సకామంగా చెయ్యకుండా నిష్కామంగా చేస్తే వాళ్ళకి చిత్తశుద్ధి, ఏకాగ్రత లభిస్తాయి. అంటే సాధన చతుష్టయ సంపత్తి వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అలా ప్రాప్తించడం వలన వాళ్ళకి జ్ఞాన యోగ్యత కలిగి గురు ప్రాప్తి, శాస్త్ర ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి ఇవన్నీ లభిస్తాయి అని చెప్పి మనం చేర్చుకోవాలి. అది చెప్పకపోయినా కూడా మనం గ్రహించాలి అక్కడ. ఇంతటితో మొదటి ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు రెండవ విద్యార్థి వస్తున్నాడు, అడుగుతున్నాడు రెండవ ప్రశ్న. సమష్టి ప్రాణాన్ని గురించి, హిరణ్య గర్భుణ్ణి గురించి చెప్పారు. అది దైవ ఉపాసనం, హిరణ్య గర్భ ఉపాసనం. ఇక్కడ అధ్యాత్మం, అదే ప్రాణం అధ్యాత్మంగా ఒక వ్యక్తిలో, మనిషిలో, జీవిలో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ధ్యానించాలి, దాని గురించి, దాని గొప్పదనం ఏమిటి అనే విషయాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ విద్యార్థి ఈ యొక్క ప్రశ్నలో, మొదటి ప్రశ్నలో ఆయన వేసే ప్రశ్న మనం చదువుతాం. మొదట ఈ మొదటి ప్రశ్న యొక్క సారాంశం, గురువుగారు చెప్పిన సారాంశం ఇది. ఇప్పుడు రెండవ ప్రశ్నలో ఈ ప్రాణశక్తి యొక్క గొప్పదనం, మహత్వం ఏమిటి అని అడుగుతున్నాడు. మొదటి మంత్రం చదువుతాం, 26వ పేజీ. అధహైనం భార్గవః వైదర్భిః పప్రచ్ఛ భగవన్ కత్యేవ దేవాః ప్రజాం విధారయంతే కతర ఏతత్ ప్రకాశయంతే కః పునరేషాం వరిష్ఠః ఇతి.
అథ తరువాత, తరువాత అంటే కబంధీ కాత్యాయనుడు ప్రశ్న అడిగి సమాధానం పొందిన తరువాత, ఆయన తన స్థానంలో కూర్చున్న తర్వాత మధ్యలో అడగకూడదు. ఒక వ్యక్తి ప్రశ్న అడిగిన తర్వాత అది అయిపోయిన తర్వాతనే మనం మాట్లాడాలి. ఇక్కడ అది మనం నేర్చుకోవాలి అథ అంటే. కానీ మనం ఏం చేస్తుంటాం, క్రాస్ టాకింగ్ అంటారు చూసారా, క్రాస్ టాకింగ్. ఎక్కడికైనా వెళ్ళామంటే నలుగురు, ఇటు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అటు ఇద్దరు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నలుగురు మాట్లాడేది నలుగురికి వినపడదు, నలుగురికి అర్థం కాదు. అలా క్రాస్ టాకింగ్ ఉండకూడదు. ఎందుకు అలా జరుగుతుందంటే లోపల ఆత్రం, మాట్లాడాలని తాపత్రయం. వినాలనేటటువంటిది తక్కువ జనానికి, మాట్లాడాలనేది తాపత్రయం. ఏదో చెప్పాలని, ఏదో అందరికీ తెలియాలని తాపత్రయపడుతుంటారు. కనుక ఒకళ్ళు మాట్లాడిన తర్వాత, ఆ మాట అయిన తర్వాత మనకు సమయాన్ని ఇస్తే మనం అడగాలి. సమయాన్ని ఎలా ఇస్తారంటే చెయ్యి ఎత్తాను, నేను అడుగుతానండి ప్రశ్న అని, స్కూల్లో పిల్లల్లాగా అడిగితే కనీసం మనకు అవకాశం వస్తుంది. లేకపోతే వెయిట్ చేయాలి. అది అథ అంటే ఇక్కడ అర్థం, తరువాత అని. ఆ ప్రశ్న మొదటి శిష్యుడు వేసిన తరువాత, అది గురువుగారు ఆన్సర్ చెప్పిన తరువాత ఆ గ్యాప్ ఇస్తారు గురువుగారు. ఆ గ్యాప్లో శిష్యుడు ఆలోచించుకొని తాను లేచి అడగాలి. పద్ధతి అది. అందుకని ఇద్దరు మాట్లాడేటప్పుడు మనం మధ్యలో కల్పించుకోకూడదు, వేరే ఇంకొకళ్ళతో మాట్లాడకూడదు. అవతల వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అథ తరువాత హ ఏనం భార్గవ, హైనం అనున్నది. హ ఏనం, హ అనేది ప్రసిద్ధి. హ ఏనం, ఈ భార్గవుడనేటటువంటి, భార్గవుడు అంటే భృగువంశానికి చెందినటువంటి, భృగువంశమునకు చెందిన భార్గవుడు. వైదర్భి, విదర్భదేశానికి చెందినటువంటి, విదర్భదేశానికి చెందినటువంటి వైదర్భి. విదర్భదేశంలో ఉండడం వల్ల ఆయనకి వైదర్భి అని పేరు. భృగువంశంలో పుట్టడం వల్ల ఆయనకి భృగు అని పేరు. పప్రచ్ఛ, ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడు? హే భగవన్, గురువు గారిని భగవత్ స్వరూపులుగా భావించి హే భగవాన్ అని అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. చూడండి ఎంత రెస్పెక్ట్ గురువు గారంటే. హే భగవాన్, భగవన్ సంబోధన అన్నమాట. హే భగవన్, ఓ పిప్పలాద మహర్షి గారు, గురువు గారు, పేరు పెట్టి పిలవకూడదు. హే భగవన్. కతి ఏవ దేవాః ప్రజాం విధారయంతే, మొదటి ప్రశ్న. ఆయన అడిగిన 3 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న కత్తి ఏవ, కత్యేవ ఎంతమంది, లేక ఎన్ని అంటాం చూసారా, ఎంతమంది, ఎన్ని దేవతలు దైవికంగా ఈ ప్రజలను, ప్రజాం విధారయంతే, ఈ ప్రజలను అంటే ఈ ప్రాణులందరినీ కూడా విధారయంతే ధరించి ఉన్నాయి. ఎంతమంది దేవతలు ఈ శరీరాన్ని, ప్రాణుల యొక్క శరీరాలను ధరించి ఉన్నారు, భరిస్తున్నారు అంటే ఈ శరీరాల్లో ఉన్నారు అని అడుగుతున్నాడు. విధారయంతే అంటే భరిస్తున్నాయి అని అర్థం. విధా. తర్వాత రెండవ ప్రశ్న కతర ఏతత్ ప్రకాశయంతే, ఎంతమంది, కతర ఎంతమంది లేక ఎన్ని వాటి గొప్పదనాన్ని చెప్పుకుంటున్నాయి. ఏతత్ ప్రకాశయంతే, నేను ప్రాణులను భరిస్తున్నాను, నేను ప్రాణులను రక్షిస్తున్నాను, నా మీదనే ఆధారపడి ఉన్నాయి, వాళ్ళ స్థితికి నేనే కారణమని ఎంతమంది వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు అని అడుగుతున్నాడు. ఎంతమంది వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, నేనే ఈ ప్రాణుల్ని స్థితికి కారణం, వారి స్థితికి నేనే వాళ్ళ ఉండడానికి కారణం అని చెప్పి వాళ్ళు ఎంతమంది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎవరెవరు వాళ్ళు చెప్పండి. డబ్బా కొట్టుకునే వాళ్ళు, సొంత డబ్బా అంటుంటారు చూసారా, ట్రంపెట్. తన గొప్పతనాన్ని తను చెప్పుకుంటాడు అనమాట. నేను అది చేశాను, ఇది చేశాను, వాళ్ళకి వీళ్ళకని అలా ఎంతమంది అండి చెప్పుకుంటుంటారు అని అడుగుతారు. రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఈ గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, అసలు వీళ్ళల్లో ఎవరైనా గొప్పవాళ్ళు, బాగా అందరికంటే గొప్పవాడు ఎవరు? కహ వరిష్ఠ అన్నారు. ఈ దేవతలందరిలోకి అందరికంటే గొప్పవాడెవరు అన్నారు.
పునః ఏషాం వరిష్ఠః కః. ఈ 2 ప్రశ్నలే కాదండి గురువుగారు, మరొక ప్రశ్న వేస్తాను. ఈ వీళ్ళందరూ ఉన్నారు చూసారా, ఈ జీవరాశుల్ని ప్రాణులందరినీ మేం భరిస్తున్నాం అంటున్నారు. నిజంగా వీళ్ళల్లో వరిష్ఠ చాలా గొప్పవాడు ఎవరో చెప్తారా నాకు అని అడుగుతున్నాడు భార్గవుడు. భృగు భార్గవ అంటే ఇది 3వ ప్రశ్న అయింది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం గమనించాలంటే కొంత మనం అర్థం చేసుకున్నటువంటి క్రిందటి ఉపనిషత్తులో చదివి అర్థం చేసుకున్న విషయాన్ని మళ్ళీ మనం ఇక్కడ నెమరు వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విషయం బోధపడుతుంది. రాబోయేటటువంటి సమాధానం, గురువుగారి సమాధానం 2వ మంత్రం నుంచి. విషయం ఏమిటి? ఇప్పుడు మనం ఈ ప్రపంచం అంతా కూడా 2 ఉన్నాయి. ఈ ప్రపంచం అంతా రెండింటి చేత వ్యాపింపబడి ఉన్నది. ఏమిటి ఆ 2 అంటే, ఒకటి ఆత్మ, 2 అనాత్మ. ఒకటి ఆత్మ, 2 అనాత్మ. ఆత్మ అనేటువంటి దాని యొక్క స్వరూపం మనకు తెలుసు. అది దేనితోనూ వ్యవహారం చెయ్యలేదు, మాట్లాడలేదు, దాన్ని కళ్ళతో ఎవరు చూడలేరు. దానికి ఉనికి ఎరుక అనేటువంటి స్వరూపాలు ఉన్నాయి. ఆనంద స్వరూపం అది. కానీ కంటికి కనపడదు, చెవికి వినపడదు, ముక్కుకు వాసనకే తెలియదు. దాన్ని పట్టుకుందామంటే దానికి రూపము లేదు, దానికి ఒక వికారము లేదు, గుణము లేదు. కెమిస్ట్రీలో పాఠంలో గుణములు, ఒక రసాయనాలు, వాటి గుణాల గురించి చెప్పాలి. ప్రాపర్టీస్, రుచి వాసన, రంగు రుచి వాసన లేని వాయువు, రంగు రుచి వాసన లేని వాయువు అని ఇట్లా చెప్తారన్నమాట. అట్లాగే శుద్ధం బ్రహ్మ కూడా రంగు రుచి వాసన లేనిది అని అర్థం. అటువంటిది ఆత్మ. మరి అనాత్మ కథ ఏమిటండి అంటే, అనాత్మ 3 రకాలు. ఇక్కడ నేను అని నేను చెప్తున్నప్పుడు, ఒక వ్యక్తి నేను అని అంటున్నప్పుడు 2 ఉన్నాయి అక్కడ, కలిసి ఉన్నాయి, మిశ్రం. ఆత్మ, అనాత్మ. ఈ ఆత్మ సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ అనాత్మ సంగతి ఏమిటండి అంటే, అనాత్మలో 3 ఉన్నాయి మళ్ళీ. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 కలిపి అనాత్మ. కనుక నేను అని ఎప్పుడైతే నేను చెప్తున్నానో, ఆ నేను అని చెప్పేటప్పుడు ఆత్మ అనాత్మల కలయిక వలననే మనం నేను అని చెప్పగలుగుతున్నాం. ఆత్మ ఒక్కటే నేను అని చెప్పలేదు, అనాత్మ అంతకంటే చెప్పలేదు. జడం, దానికి ప్రాణమే లేదు, సొంతంగా దానికి ఉనికి లేదు, ఎరుక లేదు. కనుక జడమైనటువంటిది అది నేను అనలేదు. ఈ శుద్ధమైన ఆత్మ నేను అనలేదు. ఈ వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేస్తారన్నమాట, మాస్టర్ ప్లాన్. సరే, మన ఇద్దరం కలిసి జాయింట్ వెంచర్ అంటారు చూసారా, జాయింట్ వెంచర్. ఫెయిల్యూరో సక్సెస్ తర్వాత దేవుడికే తెలియాలి. ఈ జాయింట్ వెంచర్లో ఈ అనాత్మలో 3 ఉన్నాయి చూడండి. ఆత్మ, అనాత్మ, ఈ రెండింటి కలయిక వలన వ్యక్తి నేను అని చెప్పగలుగుతున్నాడు. ఈ విషయాన్ని వేదాంతం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ అనాత్మ అనేటువంటిది, అందులో కూడా 3 శరీరాల కలయిక. స్థూల శరీరమని, కారణ శరీరమని, సూక్ష్మ శరీరమని. ఈ 3 శరీరాలు కలిసి అనాత్మ కలిస్తే నేను అని వ్యక్తం చేయగలుగుతాం. నేను అని వ్యక్తం చేయగలుగుతాం. నేను అనే ఆలోచన వస్తుంది. కనుక ఇప్పుడు ఈ 3 ఎవరు ముఖ్యం అన్నారు. ఈ 3 శరీరాలలో ఎవరు ముఖ్యం అనేది తెలుసుకోవాలి మనం. నిద్రపోయేటప్పుడు కారణ శరీరం ఉంటుంది, స్థూల శరీరం జ్ఞాపకం ఉండదు. గాఢ నిద్రలో స్థూల శరీరం జ్ఞాపకం ఉండదు. ఏమన్నా పనిచేస్తుందా స్థూల శరీరం? ఎక్కడ నిద్రపోతున్నామో తెలుసా మనకు? తెలియదు కదా. కనుక కారణ శరీరం ఏమీ చేయలేదు స్థూల శరీరం లేకపోతే. నిద్రలో కారణ శరీరమే కదా ప్రధానం. ఏమన్నా చేస్తున్నదా? ఏమీ చెయ్యదు. కారణ శరీరం వలన ఏం ప్రయోజనం లేదు. ఓన్లీ స్థూల శరీరం వలన మాత్రమే ప్రయోజనం ఉంటుందా అంటే, శవం కూడా స్థూల శరీరమే కదా. శవం ఉంది కదా, డెడ్ బాడీ, అదేమన్నా చేయగలుగుతుందా? మరి స్థూల శరీరం కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉన్నాయి కదా,
ఏమన్నా ప్రయోజనం ఉందా దానివలన? ఏం ప్రయోజనం లేదు. కనుక కేవల స్థూల శరీరం వలన ప్రయోజనం లేదు, కేవల కారణ శరీరం వలన కూడా ప్రయోజనం లేదు. ఈ రెండింటి మధ్య సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఉంటేనే ఈ రెండు శరీరాలు కూడా పనిచేస్తాయి. సూక్ష్మ శరీరం ఉంటేనే. కనుక మూడు శరీరాలలో ఎవరు ముఖ్యం అంటే సూక్ష్మ శరీరం ముఖ్యం. అనాత్మలో మూడు శరీరాలు, మూడు శరీరాల్లో సూక్ష్మ శరీరం అనే దాన్ని మనం ప్రాధాన్యంగా గ్రహించాలి. ఈ సూక్ష్మ శరీరం ఎన్ని ఉన్నాయి ఇందులో అని మనం తెలుసుకోవాలి. సూక్ష్మ శరీరంలో తత్వబోధలో చెప్పాం 17 విషయాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరంలో 17 భాగాలు ఉన్నాయి. ఏమిటి ఆ భాగాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, మొత్తం 17. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మ ఇంద్రియములు, 5 ప్రాణములు, ఒక మనస్సు, ఒక బుద్ధి, ఇవన్నీ కలిస్తే ఒక సూక్ష్మ శరీరం. కనుక ఈ సూక్ష్మ శరీరంలో 17తో కలిసినటువంటి సూక్ష్మ శరీరం ఉంటేనే నేను అని చెప్పగలుగుతాం. ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే ఆత్మతో సంయోగం అవుతుందో అప్పుడు నేను అని వస్తుంది. అయితే సూక్ష్మ శరీరం ఒంటరిగా ఉంటే ప్రేతం అంటాం దాన్ని. దానికి స్థూల శరీరం ఉండాలి వ్యక్తం కావడానికి. స్థూల శరీరం ఉండాలి అంటే ఈ రెండిటికి కారణమైనటువంటిది కారణ శరీరం ఉండాలి. కనుక కారణ శరీరము ముఖ్యమే, స్థూల శరీరము ముఖ్యమే, సూక్ష్మ శరీరము ముఖ్యమే. కానీ పని చేసేది ఎవరు, వ్యవహారం చేసేది ఎవరు అంటే సూక్ష్మ శరీరం. వ్యవహారం చేసేది సూక్ష్మ శరీరం స్థూల శరీరం ద్వారా చేస్తుంది. ఈ రెండు శరీరాలు ఉండడానికి కారణం కారణ శరీరం. అందుకే దాన్ని కారణ శరీరం అన్నాం. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అవి రెండు చేరటానికి, ఉండటానికి, అవి వ్యవహారం చేయడానికి కారణమైనటువంటిది కారణ శరీరం. ఈ మూడు కలిపితే అనాత్మ. ఈ మూడు శరీరాలు అనాత్మ అయినటువంటి మూడు శరీరాలు ఆత్మ చైతన్యం కలిసినప్పుడే నేను అని చెప్పగలుగుతాం. అది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఈ 17 మళ్ళీ ఎవరు ముఖ్యం? ఆత్మ అనాత్మలో ఆత్మ ముఖ్యం, అనాత్మ అముఖ్యం. అముఖ్యమైనా కూడా నేను అని చెప్పాలి కదా, అనాత్మ కావాలి. ఆ అనాత్మలో 3 శరీరాలు, 3 శరీరాల్లో సూక్ష్మ శరీరం ముఖ్యం. ఆ సూక్ష్మ శరీరంలో 17 భాగాలు ఉన్నాయి. ఆ 17 భాగాల్లో ఎవరు ముఖ్యం అది చూడాలి. మళ్ళీ ఎలా తెలుసుకుంటాం ఎవరు ముఖ్యమని అంటే, నిద్రపోతున్నాం అనుకోండి, మన కళ్ళు, చెవులు, ముక్కు పనిచేయవు. వాసన చూడం, శబ్దం వినం, రూపం తెలియదు. కానీ ప్రాణం పనిచేస్తున్నదా లేదా? 5 ప్రాణాలు పనిచేస్తున్నాయి. రక్త ప్రసరణ జరుగుతుంది, వ్యాన ప్రాణ, జీర్ణ ప్రక్రియ జరుగుతున్నది, సమాన ప్రాణ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చెమట పడుతూ ఉంటుంది, విసర్జన ప్రాణ, ఇవన్నీ కూడా ఈ ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. మన కర్మ ఇంద్రియాలు కూడా మనం నడుస్తున్నా నడవకపోయినా ప్రాణం పనిచేస్తూనే ఉంది. మనం చేతులతో పని చేస్తున్నా చేయకపోయినా ప్రాణం పనిచేస్తూనే ఉన్నది. మనస్సు ఆలోచిస్తున్నా ఆలోచించకపోయినా, నిద్రలో మనస్సు ఆలోచించదు, ప్రాణం పనిచేస్తూనే ఉన్నది. బుద్ధి పనిచేసినా చేయకపోయినా ప్రాణం పనిచేస్తూనే ఉంటుంది. కనుక ఎల్లవేళలా పనిచేసేటటువంటిది ప్రాణమే. కనుక ఈ 17 సూక్ష్మ శరీరమైనటువంటి ఈ 17 భాగాలు కలిగిన సూక్ష్మ శరీరంలో ఎవరు ముఖ్యం అంటే ప్రాణమే ముఖ్యం. 5 ప్రాణాలు కలిసి ఒక ప్రాణం, అదే ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇప్పుడు అది ఇక్కడ ప్రాణ మహత్వాన్ని గురించి చెప్తున్నారు. ఈ సంగతి తెలియక జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? మేమే గొప్ప అంటే మేం గొప్ప. మనస్సు, బుద్ధి కూడా నేనుండడం వల్ల ఇతను ఉంటున్నాడు, లేకపోతే ఇవేముంటాయి. ఇది కథ వస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో కథ వస్తుందన్నమాట. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అలా పంచతంత్రం కథల్లో లాగా పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి, జంతువులు, కాకి, నక్క, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. నిజంగా మాట్లాడుకుంటాయా? మాట్లాడుకున్నట్లుగా. అడవిలో కూడా రాజుగారు సింహమే కదా రాజు అయితే, వీళ్ళన్నీ పోట్లాడుకుని ఉంటాయి, నేనే గొప్ప నేనే గొప్ప అడవిలో అన్నట్లుగానే ఈ శరీరంలో 17 ఉన్నాయి చూసారా ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా ఒకటే గొడవ,
పోట్లాడుకుంటున్నాయి. ఇంట్లో మనుషులు పోట్లాడుకున్నట్టే ఒక ఇంట్లో ఉన్న ఇవన్నీ సూక్ష్మ శరీరంలో అందరూ పోట్లాడుకుంటున్నారు. నేనే గొప్ప, నేను లేకపోతే ఎవరు ఉండలేరు. ఇంట్లో కూడా బెదిరిస్తుంటారు చూసారా అప్పుడప్పుడు. నేను ఉండబట్టే కదా నువ్వు ఉన్నావు, లేకపోతే ఏముంది, నేను ఊరికి పోతావు చూడు, నువ్వు అసలు నువ్వేం చేస్తావు, ఒకసారి లేకపోతే నేను ఊరికి వెళ్తే నీకు తెలుస్తుందని బెదిరిస్తుంటారు కదా, బెదిరిస్తుంటారు. అందుకని చెప్పకుండా వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పేపర్లో వేసుకొని నువ్వు లేకపోతే నేను అన్నం తినలేకపోతున్నాను, నువ్వు లేకపోతే కష్టంగా ఉంది నాకు, కనపడుట లేదు అని చెప్పి వేయించి పుస్తకంలో పేపర్లో మరి నువ్వు ఎక్కడున్నా త్వరగా రావాల్సినది, నువ్వు లేకపోతే మేము జీవించలేము అని చెప్పి అంటారు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ ప్రాణాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పోట్లాడుకుంటున్నాయి, నేను గొప్ప నేను గొప్ప అని. అందుకని ఒక్కొక్కరు స్ట్రైక్ చేస్తున్నారు, నేను పోయి వస్తాను చూడు, బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నప్పుడు ప్రాణం అంటుందట, ఎందుకు మీ అందరికీ ఇంత దురహంకారం, ఇట్లా వద్దు, ఇలా అనుకోకండి అని చెప్పి అంటుంది. అది కథ అన్నమాట. ఇక్కడ రాబోయే కథ ప్రాణం గురించి కథ అన్నమాట. అందుకని మన వాళ్ళు జీవ అంటే ఏమిటి, జీవ ప్రాణధారణే అంటారు. ప్రాణం దేనికైతే ఉన్నదో దాన్ని ప్రాణి అంటాం. ప్రాణం అస్య అస్తి ఇది ప్రాణి. మనకు మరొక పేరేమిటో తెలుసా, మనుషులకి జీవరాశులన్నిటికీ మరొక పేరేమిటి, ప్రాణి. ప్రాణి అనే పేరు ఎందుకు వచ్చింది మనకు, ప్రాణం ఉన్నది కనుక ప్రాణి అన్నారు. అందుకే మనల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే ఒరే నా ప్రాణం తీయవాకురా అంటారు చూసారా, ప్రాణం తీస్తున్నాడండి అంటుంటారు చూసారా. ప్రాణం అనేది అంత ముఖ్యం అని మనం తెలుసుకోవాలి. జీవ ప్రాణధారణే కనుక ప్రాణానికి మనం ఎక్కువ విలువనిచ్చి గౌరవించడం నేర్చుకోవాలి, ఉపాసన చెయ్యాలి, ప్రాణ ఉపాసన. ఇప్పుడు మంచి చెడు కూడా, ఎవరు ఈ వ్యక్తి మంచి మనిషి, ఈ వ్యక్తి చెడు మనిషి అని ప్రాణం వల్ల నిర్ణయించం. ఇంద్రియాలు చెడుగా ఉంటే వ్యక్తి చెడుగా మనిషి అని నిర్ణయిస్తాం. చెడు పనులు చేస్తుంటే కర్మ ఇంద్రియాల ద్వారా చెడు మనిషి అంటాం, మంచి పనులు చేస్తే మంచి మనిషి అంటాం. మంచి ఆలోచనలు ఉంటే మహాత్ముడు, గొప్పవాడు, మంచి మనస్సు గలవాడు అని చెప్పి మనస్సును బట్టి మంచితనాన్ని చెప్తాం. మనసు సరిగా లేకపోతే చెడ్డ మనస్సు, ఇతనిది చెడు గుణాలు ఉన్నాయి, చెడ్డవాడు అని చెప్పి చెప్తాం. అదేవిధంగా బుద్ధి కూడా చక్కగా ఉంటే బుద్ధిమంతుడండి అంటాం, మంచివాడు అంటాం. బుద్ధి లేకపోతే దుర్మార్గుడండి అంటాం. కనుక మనిషి మంచివాడు చెడ్డవాడు అనేది దేనివల్ల నిర్ణయిస్తున్నాం, ప్రాణం వలన నిర్ణయించడం లేదు. సూక్ష్మ శరీరంలో 17 భాగాలు ఉన్నప్పటికీ కూడా జ్ఞాన ఇంద్రియాల వలన కానీ, కర్మ ఇంద్రియాల వలన కానీ, మనస్సు వలన కానీ, బుద్ధి వలన కానీ మనిషి మంచివాడా చెడ్డవాడా అని నిర్ణయం జరుగుతున్నది, అవునా? కానీ ప్రాణం వల్ల ఎప్పుడు ఒక వ్యక్తిని మంచివాడు చెడ్డవాడు నిర్ణయించం. ఎంత గొప్ప విషయం చూసారా, గమనించారా? మరి ప్రాణం అందరిలో సమానంగానే ఉంటుంది. మంచి మనిషిలోనూ ఒకే రకమైన ప్రాణం, చెడ్డ మనిషిలోనూ ఒకే రకమైన ప్రాణం. మరి అందరూ సూక్ష్మ శరీరానికి సంబంధించిన వాళ్లే కదా. అయినప్పటికీ ప్రాణం ఉన్నతమైనది. అది మనిషిని చెడ్డవాడని మంచివాడని నిర్ణయించేటట్లుగా ప్రవర్తించదు. అది ప్రవర్తించదు. ప్రాణం అనేటువంటిది జ్యేష్ఠం వరిష్టం, ఎప్పుడు గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం అన్నారు. మిగతా ఇంద్రియాలన్నీ కూడా రాగద్వేష కామ క్రోధాలన్నీ ఉంటాయి వాటిట్లో, మనస్సులో బుద్ధిలో, కానీ ప్రాణంలో ఏమీ ఉండదు. అది దానికని ప్రాణం జ్యేష్ఠ శ్రేష్ఠ వరిష్ఠ అని చెప్పబోతున్నారు. ఇదొక విషయం మనం గమనిస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రాణతత్వాన్ని తపశ్రద్ధేయే ఉపవసంత్యరణ్యే శాంతో విద్వాంసో భైక్షచర్యాం చరంతః అని క్రిందటి వారం ఒక మంత్రాన్ని చెప్పాను, ముండకోపనిషత్తు మంత్రం. అక్కడ కర్మ ప్రధానం ముండకోపనిషత్తులో. ఈ ప్రశ్నోపనిషత్తులో అదే ప్రాణ ఉపాసన ఇక్కడ చెప్పేటప్పుడు ఉపాసన ప్రధానం. అక్కడ కర్మ ప్రధానం, ఇక్కడ ఉపాసన ప్రధానం. కనుక ఉపాసన ప్రధానంగా చెప్తున్నారు. ప్రాణతత్వాన్ని హిరణ్య గర్భతత్వం అంటాం. సమష్టి ప్రాణతత్వమే హిరణ్య గర్భతత్వం. మనందరిలో ప్రాణం ఉన్నది కదా, అందరి ప్రాణాలు
అన్ని ప్రాణుల యొక్క ప్రాణాలన్నీ కలిపితే సమష్టి అంటాం. సమష్టి ప్రాణానికి మరొక పేరు, ప్రాణతత్వానికి మరొక పేరు హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుణ్ణి ఈశ్వరతత్వం అంటాం. కనుక సమష్టి ప్రాణానికి హిరణ్య గర్భుడు అని పేరు, హిరణ్య గర్భ అని పేరు, లేక సమష్టి ఈశ్వరుడని పేరు. కనుక మనం ఇప్పుడు ప్రాణ ఉపాసన చేస్తున్నాము అంటే హిరణ్య గర్భ ఉపాసన చేస్తున్నాము అని అర్థం. సమష్టి సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భ. సమష్టి ప్రాణం అయితేనేమో హిరణ్య గర్భ అంటాం, అదే వ్యక్తిలో ఉంటేనేమో అధ్యాత్మ ప్రాణం అంటాం. ఇక్కడైతే ప్రాణం అంటాం, అక్కడైతే హిరణ్య గర్భ అంటాం. సూక్ష్మ శరీరంలో ఉండే ప్రాణం అయితే ప్రాణం, అదైతే సమష్టి ప్రాణం అయితే హిరణ్య గర్భ. కనుక ప్రాణ ఉపాసనన్న, హిరణ్య గర్భ ఉపాసనన్న, ఈశ్వర ఉపాసనన్న ఒక్కటే. అది విషయం. చెట్టులో కూడా ప్రాణం ఉన్నది, చూసారా? చెట్టు కూడా జీవుడే కదా, ప్రాణం ఉన్నది. కదలకపోయినప్పటికీ కూడా ప్రాణం ఉన్నదని తెలుస్తుంది. ఎట్లాగైతే ఎలక్ట్రిసిటీని మన కళ్ళకు కనపడదు, ప్రాణం కూడా కనపడదు. ప్రాణం కూడా మనకు కనపడదు. అందుకే ఈ ప్రాణికి హీలింగ్ చేసే వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ టోటల్ ప్రాణాన్ని ఇన్వోక్ చేస్తారనమాట, ఉపాసన చేసినట్లే. ఇప్పుడు వచ్చింది కాదు ప్రాణిక్ హీలింగ్. ప్రాణిక్ హీలింగ్ వేదాల్లోనే చెప్పబడింది, ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు, అంతే తేడా. అప్పుడు ప్రాణ ఉపాసన, ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్, అంతే తేడా. ఆ ప్రాణదేవతని గురించి ఎక్కువ వస్తుంది ఈ ఉపనిషత్తులో. ప్రాణిక్ హీలింగ్ అంటే ఏముంది, సమష్టిలో ఉన్న హిరణ్య గర్భుని ఆ ప్రాణాన్ని ప్రార్థించి నాకు ఈ ప్రాణంలో శక్తినివ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నాం. అర్థమైందా? వేదాలలో చెప్పంది ఏమీ లేదు. ఏ సాధన ఎవరు ఎక్కడ చేసినా కూడా అన్ని వేదాలలో చెప్పబడినాయి, కాకపోతే పేర్లు మార్పు, అంతే తేడా. రేపు పొద్దున్న నుంచి రేపు అందరూ చేస్తారు చూడండి ప్రాణాయామం. యోగా డే కదా, ఇంటర్నేషనల్ యోగా డే. ముక్కు మూసి 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 గాలి తీసి 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 ప్రాణాయామం చేసి చేసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడింది అని అర్థం. సరే, కనుక శరీరాల్లో భేదం ఉంటుంది కానీ ప్రాణంలో భేదం ఉండదు. కనుక హిరణ్య గర్భ ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి అని ఇక్కడ తెలుసుకోవాలి మనం. హిరణ్య గర్భ ధ్యానం చేస్తే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది, మనస్సు సూక్ష్మం అవుతుంది, బాగా సెన్సిటివ్ అంటారు చూసారా, మనస్సు బాగా సూక్ష్మతని పొంది మనస్సు సూక్ష్మగ్రాహి అవుతుంది. మనస్సు అసలు అర్థం కాని విషయాలు, సామాన్య మానవులకు అర్థం కాని విషయాలు కూడా ఈ హిరణ్య గర్భ ఉపాసన చేయడం వలన, మనస్సు సూక్ష్మత పొందడం వలన ఈ విషయాలు ఇతనికి అర్థమవుతాయి. హిరణ్య గర్భ ఉపాసకుడికి అంత సూక్ష్మంగా ఉంటుంది మనస్సు, గ్రహించేస్తాడు, గ్రహణశీలి అవుతాడు మనిషి. అందుకే ప్రాణాయామం, ప్రాణ ఉపాసన ఇవన్నీ కూడా. ప్రాణం సూక్ష్మం కదా, సూక్ష్మమైన ప్రాణాన్ని ఉపాసన చేస్తే మనకు మనస్సు కూడా సూక్ష్మంగా ఉంటుంది. ఒకసారి చెప్పంగానే అర్థమైపోతుంది, లేకపోతే 10 సార్లు చెప్పినా అర్థం కాదు. మీకు ఎట్లాగైతే ఒకసారి చెప్పంగానే అర్థమవుతుందో మీరంతా సూక్ష్మగ్రాహులు కదా. ఏమంటే మేము ఎప్పుడు చేసామండి ప్రాణ ఉపాసన అంటే, పోయిన జన్మలో చేసి ఉండొచ్చు, పోయిన జన్మలో చేశారు, అందుకనే కదా వస్తున్నారు. ఇటువంటి కష్టమైన సబ్జెక్టునైనా వినటానికి వస్తున్నారంటే మరి సూక్ష్మ బుద్ధి లేకపోతే వస్తారా? ఇది విషయం ఇక్కడ మనం తెలుసుకోబోయే విషయం. ప్రాణం గొప్పది అని తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు పిప్పలాదుల వారు సమాధానం చెప్తున్నారు శిష్యుడికి. ఎవరు గొప్ప, ఎవరెవరు తాము గొప్పని చెప్పుకుంటున్నారు, చెప్పుకునే వాళ్ళల్లో అసలు నిజంగా ఎవరు గొప్ప మీరు చెప్పండి అని అడిగితే, చెప్తాను విను నాయన, హే భార్గవ విను అంటున్నారు. తర్వాత 2వ మంత్రం 28వ పేజీ. తస్మై సహోవాచ ఆకాశో హవా ఏష దేవః వాయురగ్నిరాపః పృథివీ వాంగ్మనశ్చక్షుశ్రోత్రం చ తే ప్రకాశ్యభివదంతి
తే ప్రకాశాభివదంతి వయమేతద్బాణమవష్టభ్య విధారయామః. తస్మై ఆ భార్గవుడికి సహా పిప్పలాద మహర్షి హ ఉవాచ చక్కగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నారు. హ అంటే చెప్పాడు, ఉవాచ హ ఏమని, ఏషః ఆకాశః దేవః వాయుః అగ్నిః ఆపః పృథివీ. ఈ పంచభూతాలు ఉన్నాయి చూసారా, ఆకాశం అంటే ఆకాశ దేవత, రెండు వాయుదేవత వాయు, తర్వాత అగ్ని. ఆకాశం ఇప్పుడు మనం చదివేదంతా ఆధ్యాత్మికం, అది దైవికం అయిపోయింది మొదటి ప్రశ్నతో. అధ్యాత్మం అంటే ఇక్కడ ఉన్నది ఆకాశం శరీరంలో, ఎందుకంటే శరీరం పంచభూతతో చేయబడినది కదా. కనుక ఈ శరీరం ఎక్కడున్నది ఇప్పుడు, ఆకాశంలో ఉన్నది. మన పొట్టలో ఆకాశం ఉందా లేదా, లేకపోతే 3 ఇడ్లీ ఎట్లా పోతాయి లోపలికి. హృదయంలో ఆకాశం ఉంది కదా, మనస్సులో కూడా ఆకాశం ఉన్నది కదా, ఖాళీ ఉంటుంది. ఆకాశంలో ఉంది శరీరం కనుక ఆకాశం. తర్వాత వాయు, పంచభూతాలలో ఉన్నటువంటి ఒక వాయువు ఇక్కడ వాయు రూపంలో ఉంది. ఎలా ఉంది, గాలి లోపల ఉన్నది. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే లోపల గాలి ఉన్నది, వాయువు ఉన్నది. బయట ఉన్న వాయువునే ఇక్కడ ప్రాణం అన్నాం, ప్రాణవాయువు అన్నాం, ఆక్సిజన్ అంటారు. మామూలుగా బెలూన్కి ఏం చేస్తాం, ఊదంగానే బెలూన్ ఇట్లా అయిపోతుంది పెద్దదిగా. అంత పెద్దదిగా గుండ్రంగా ఉన్నది అంటే లోపల ఏమున్నదండి, గాలి ఉన్నది. ఫుట్బాల్ తెలుసు కదా, ఫుట్బాల్లో ఏముంటుంది, లోపల గాలి ఉంటుంది. గాలి లేకుండా తన్నమనండి వాళ్ళని. గాలి లేకపోతే ఆడుతుందా బంతిలో ఏముంటుందండి, లోపల గాలి. బయటికి వెళ్ళడానికి మార్గం లేదు, దానికి లోపల ఉంటుంది. మన శరీరం అనే బంతికి 9 మార్గాలు ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళడంలా గాలి. చూసారా ఎంత విచిత్రం. శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయండి, 9 రంధ్రాలు ఉన్నాయి, నవరంధ్రాలు. వీటిని రంధ్రాలు ఉన్నా కూడా ఈ గాలి బయటికి పోకుండా ఎట్లా ఉంటుంది, ఆశ్చర్యంగా లేదు. తోలు తిత్తి ఇది తూటులు 9, తూటులు అంటే రంధ్రాలు, 9 రంధ్రాలు ఉన్నాయి. అయితే ఎప్పుడో ఒకప్పుడు తుస్సు అనుట ఖాయం, తుస్సు అని పోతుంది. ఆ శబ్దం అట్లా తుస్సుని శబ్దం వస్తుంది గాలి పోయేటప్పటికి. అది అపాయమా కాదా, అపాయం. తెలుసుకో జీవ, అది అపాయం అని తెలుసుకో. అది పోయే లోపలనే పని పూర్తి చేసుకో అన్నాడు. పని పూర్తి చేసుకో అంటే ఏమిటి, మోక్షాన్ని పొందు అని అర్థం. ఈ శరీరంలో ఈ ప్రాణం గాలి ఉండగానే నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే అర్థం అది. దీపం ఉండగానే అంటే ప్రాణం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటే మోక్షాన్ని పొందు అని అర్థం. తమిళంలో ఇల్లు అంటే వీడు అంటారు. వీడు అంటే 2 అర్థాలు. వీడు అంటే మోక్షం, వీడు అంటే ఇల్లు కూడా కదా తమిళంలో. ఇల్లు చక్కబెట్టుకో అంటే ఏమిటి అర్థం, మోక్షాన్ని పొందు అని అర్థం. కానీ జనం ఏం చేస్తున్నారు, 3 పూట్ల తినడం, ముక్కు దాకా తినడం, నిద్రపోవడం, టీవీలు చూడటం, ఇదే కదా చేస్తున్నారు. మన వాళ్ళు చక్కగా చెప్పారు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటే ఇక్కడ వీడేం చేస్తున్నాడు, ఉద్యోగం చేసేటప్పుడే 4 రాళ్ళు ఎరకేసుకో అంటున్నాడు. ఆ అర్థం చెప్పుకుంటున్నాడు. తప్పు కదా అది. కనుక ఈ ప్రాణం అనేది ఈ శరీరంలో ఉన్నంతసేపే దీనికి విలువ అని. ఆకాశ వాయు అనేది ఇక్కడ ప్రాణవాయువుగా ఉన్నది. ఉన్నదా లేదా, ఇప్పుడు గాలి పోతున్నదా లేదా ముక్కుల్లోకి, గాలి పోతున్నది, గాలి వస్తున్నది. ఏ గాలి వెళుతున్నది లోపలికి, ప్రాణవాయువు వెళుతున్నది. లోపల ఏముండి బయటికి ఏదో వస్తున్నది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. గాలిలో 2 ఉన్నాయి కాదు, ప్రాణవాయువే దాంట్లో భాగాలు ఉన్నాయి. చేసే పనిని బట్టి మారుతుంది. అది తర్వాత చదువుతాం, వస్తుంది అది.
ప్రాణవాయువుకి చేసే పనిని బట్టి దాని పేర్లు మారుతూ ఉంటాయి. కనుక ఈ యొక్క గాలి బయటికి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ అంటాం, ఉదజని అంటారు తెలుగులో, ఉదజని. తర్వాత ఆక్సిజన్ ఏమంటారు? ఆక్సిజన్కి తెలుగులో ఒక పేరు ఉంది, ప్రాణవాయువు. ప్రాణవాయువే, ప్రాణవాయువు ఉదజని. ప్రాణవాయువు కంటే ఇంకో పేరు ఉంది, అది బొగ్గు పులుసు వాయువు. ఉదజని అనేది బొగ్గు పులుసు వాయువు అంటారు. సరే, ప్రాణవాయువు. ఓకే, ఈ ప్రాణవాయువు అనేటువంటిది చాలా ముఖ్యం. మన శరీరంలో వాయు రూపంలో ఉన్న ఇది వాయువు ఇక్కడ ప్రాణరూపంగా ఉన్నది. తర్వాత అగ్ని, మన శరీరంలో వేడి ఉన్నది కదా, పంచభూతాలలో ఉన్నటువంటి అగ్ని ఇక్కడ వేడి రూపంలో ఉన్నది. టెంపరేచర్ లేదంటే ఏమైపోతుంది? అవుట్ అని అర్థం. ఖాళీ చేయండి, తీసుకుపోండి అంటారు. కనుక నార్మల్ టెంపరేచర్ ఉండాలి శరీరంలో. మూడో పంచభూతం ఉన్నదా? ఉన్నది. తర్వాత నీరు, ఆపహ, శరీరంలో జలం ఉన్నది కదా. నాలుక ఎండిపోయిందంటే ఏమిటి అర్థం? ఆల్ అవుట్ అని అర్థం. కనుక శరీరంలో జలము ఉన్నది. ఇప్పుడు మన శరీరం పంచభూతాలతో చేయబడిందని చెప్పి మనకు ఎప్పుడు గుర్తుండాలి. అర్థం చూసుకునేటప్పుడు పౌడర్ డబ్బాలు అయిపోతాయి. ఎవరికి పూస్తున్నావు అయ్యా అంటే పంచభూతాలకి పూస్తున్నావు. పంచభూతాలకి కదా ఈ శోకంతా చేస్తున్నావు. కనుక జలం ఉన్నది లోపల. పృథివీ, ఈ యొక్క శరీరం అంతా కూడా మట్టితో తయారు చేయబడింది. బొమ్మను చేసి ప్రాణము పోసి అని చెప్పి పాఠం కూడా ఉంది కదా. కనుక పంచభూతాలతో చెయ్యబడినటువంటి ఈ శరీరం వాక్ మన చక్షు శ్రోత్రం చ. వాక్ మన చక్షు స్తోత్రం. వాక్ అంటే వాగింద్రియం, 5 కర్మ ఇంద్రియాలను తీసుకోవాలి. వాక్ అంటే కర్మ ఇంద్రియం, 5 కర్మ ఇంద్రియాలను కలుపుకోవాలి అందులో. మనస్సు అంటే మనస్సు, అంతఃకరణం. అక్కడ మనం బుద్ధి చేర్చుకోవాలి. చెప్పలేదు, చేర్చుకోవాలి అందులో బుద్ధి. చక్షు శ్రోత్రం, జ్ఞాన ఇంద్రియాలు 2 చెప్పారు, 3 చేర్చుకోవాలి. ఇంకా ఒక కర్మ ఇంద్రియం చెప్పారు, 4 చేర్చుకోవాలి. ఒక మనస్సు మాత్రం చెప్పారు, బుద్ధి చేర్చుకోవాలి అందులో. చక్షు శ్రోత్రం ఇంద్రియాలు 2 చెప్పారు, 3 చేర్చుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ చేర్చుకోవాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారట? చక్షుర్దేవత, సూర్యదేవత, వీళ్ళందరూ ఉన్నారు కదా శరీరంలో. ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ప్రకాశాభివదంతి, పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నారు వాటి గురించి. నేనే గొప్ప అని ఒకటే అరుచుకుంటున్నారన్నమాట. నేనే గొప్ప. ఇంట్లో పిల్లలు పోట్లాడుకుంటారు చూసారా, నేనే గొప్ప, నాకే ఎక్కువ మార్కులు వస్తాయి, నేనే గొప్ప, నీకంటే బాగా నేనే చదువుతాను, అలా అరుచుకుంటున్నారట పెద్దగా. కోపం అంటే ప్రకాశ్య అభివదంతి. ఏమని అరుచుకుంటున్నారట? వయం ఏతత్ బాణం అవష్టభ్య. వయం, మేమే. వయం అంటే మేమే ఏం చేస్తున్నాం? ఏతం, ఇది వయం ఏతం బాణం అవష్టభ్య విధారయామ అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోవాలి. వయం ఏతత్, ఈ శరీరమును, ఈ స్థూల శరీరమును, ఈ చక్షు శ్రోత్రాలు ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాక్కు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియములన్నీ కూడా, మనస్సు బుద్ధి అన్నీ కూడా ఈ శరీరం ఉండడానికి నేనే కారణం అని అనుకుంటున్నాయి. అనుకోవడం ఏమిటి? అరుస్తున్నాయి పెద్దగా, గొప్పగా పెద్దగా చెప్పుకుంటున్నాయి. నేను గొప్ప అంటే నువ్వు గొప్ప ఎట్లా అవుతావు సార్, నేను గొప్ప అయితే అని చెప్పి అరుచుకుంటున్నాయి. బాణం అంటే ఇక్కడ శరీరం, స్థూల శరీరం. అవష్టభ్య అంటే దానిలో ఉండి ఆ శరీరాన్ని మేము బ్రతికిస్తున్నాం, ఆ శరీరాన్ని ఉంచుతున్నాం, ఆ శరీరాన్ని రక్షిస్తున్నాం మేము. విధారయామ, ఆ శరీరాన్ని మేము భరిస్తున్నాము, పోషిస్తున్నాము అని అన్నాయి. అనగానే ఈ ప్రాణం మాత్రం ఏం చెప్పగలరా ఇంతవరకు? వీళ్ళు అరుచుకుంటున్నారు నేను గొప్ప అని. ప్రాణం చూస్తున్నది వీళ్ళందరి వైపు. ఎందుకురా అరుచుకుంటారు అంటారు చూసారా? ఇంట్లో ఒకళ్ళు బుద్ధిమంతులు ఉంటారు ఇళ్లలో కొంతమంది.
మిగతా వాళ్ళందరూ అరుచుకుంటూ ఉంటే వీడు మాత్రం ఎందుకు అలా అరుచుకుంటారు, అరవకండి అంటారు చూసారా. అలాగే ఇప్పుడు ప్రాణం వచ్చి చెప్తున్నది, వీళ్ళందరికీ బుద్ధి చెప్తున్నది. మీరందరూ ఎందుకు అరుచుకుంటున్నారు, అరవకండి. 3వ మంత్రం అని ఎవరు చెప్తున్నారు? పిప్పలాదుల వారు. ఎవరికి చెప్తున్నారు? భార్గవుడికి చెప్తున్నాడు, వైదర్భికి చెప్తున్నారు. తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ ప్రాణః ఉవాచ మా మోహమాపద్యథ అహమేవైతత్ పంచధాత్మానం ప్రవిభజ్య ఏతత్ బాణమవష్టభ్య విధారయామీతి తే శ్రద్ధధానా బభూవుః. ఎక్కడన్నా సందేహం ఏదన్నా వస్తే క్లాసు మధ్యలో మాట్లాడకూడదు, క్లాస్ అయిన తర్వాతనే చెప్పాలి ఎప్పుడైనా కూడా. ఇక్కడ మొదటి లైన్లో కరెక్షన్. అపామే అని ఉన్నది తెలుగు పుస్తకంలో, ఇంగ్లీష్ సంస్కృత పుస్తకంలో కరెక్ట్గానే ఉండి ఉంటుంది. అహమే అని ఉండాలి, అపామే కాదు, అహమే. ఇప్పుడు తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ, వాటిలో తాన్ అంటే ఆ 17 సూక్ష్మ శరీరమైనటువంటి 17 భాగములు కలిగినటువంటి 17 అవయవాలు కలిగినటువంటి ఈ సూక్ష్మ శరీరంలో ప్రాణాలు కూడా ఉన్నాయి కదా, 5 ప్రాణాలు కలిపి ఒక ప్రాణం. వాటింటిలో ఈ ప్రాణం చెప్తున్నదట. ఎటువంటి ప్రాణం? వరిష్ఠ ప్రాణ, చాలా గొప్పదైనటువంటి ప్రాణం. ఎందుకంటే ఎవరితో పోట్లాడటం లేదు, నేను గొప్ప అని చెప్పుకోవడం లేదు. ఇప్పుడు వరిష్ఠ ఏమి కదా, వరిష్ఠ ప్రాణ అని ఉద్దాలకుల పిప్పలాద మహర్షి చెప్తున్నారు. వరిష్ఠ ప్రాణ ఉవాచ, గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి ప్రాణము ఈ విధంగా వారితో అన్నది. ఆ చక్షురింద్రియములతో, కర్మ ఇంద్రియములతో, ప్రాణ ఇంద్రియములతో, మనస్సు బుద్ధితో ఎవరైతే పోట్లాడుకుంటున్నారో మేము గొప్ప అని వారితో ఈ విధంగా అంటున్నది ప్రాణం. ఏమని? మా మోహం ఆపద్యత, మోహం మా ఆపద్యత. ఎందుకు అందరూ కొట్టుకుంటారు, అరుచుకుంటారు, పోట్లాడుకుంటారు? మోహాన్ని పొందకండి, భ్రమలో పడకండి అని అర్థం. మోహం అంటే ఇక్కడ భ్రమ. వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోయినా గొప్పవాళ్ళు అనుకోవడం భ్రమ కదా, మోహం కదా. మోహాన్ని పొందకండి. మా ఆపద్యత అంటే పొందవద్దు, మోహాన్ని భ్రమని పొందవద్దు. ఎందుకో తెలుసా? అహమే వైతత్ పంచధా ఆత్మానం, నేనే అహమే వై తత్పంచధా, తత్పంచధా ఆత్మానం, నన్ను నేనే 5 విధాలుగా విభజించుకొని ప్రాణం అంటోంది. నన్ను నేను, ఆత్మానం అంటే నన్ను నేను, అహమేవ ఏతత్ విభజిస్తే అహమేవైతత్ అనున్నది. అహం ఏవ ఏతత్, నేనే అని అర్థం. అహం ఏవ అంటే నేనే, ఏవ అంటే నేను మాత్రమే, నేనే, నన్ను నేనే. ఆత్మానం, ఆత్మానం అంటే ఇక్కడ నన్ను నేనే, తనకు తానుగానే నన్ను పంచధ 5 భాగములుగా, 5 విధాలుగా, 5గా ప్రవిభజ్య విభజించి, ఏతత్ బాణం అవష్టభ్య, ఈ శరీరమును నేనే నిలుపుతున్నాను, శరీరాన్ని భరిస్తున్నాను, పోషిస్తున్నాను, దాని స్థితికి కారణమై ఉన్నాను నేనే. ఆత్మానం, ప్రాణమునైన నేను 5 భాగాలుగా నన్ను నేను విభజించుకొని ఈ శరీరానికి, ఈ శరీర స్థితికి, స్థూల శరీర స్థితికి కారణమై ఉన్నాను. ప్రవిభజ్య ఏతద్బాణం, ఈ శరీరమును, ఏ శరీరం? స్థూల శరీరమును, ఈ స్థూల శరీరమును, ఈ జీవుడు యొక్క స్థూల శరీరమును అవష్టభ్య నిలుపు. అవష్టభ్య అంటే ఉండి, అందులో ఉండి,
అవష్టభ్య అంటే సమైక్యపరిచి, నా 5 భాగాలు ఉన్నాయి కదా, ఈ 5 భాగాల ద్వారా ఈ శరీరాన్ని నిలుపుతున్నాను, సమైక్యంగా ఉంచుతున్నాను. సమైక్యంగా ఎవరెవరిని ఉంచుతున్నాను? అందరి ఇంద్రియాలను, ప్రాణాలను, మనస్సుని, బుద్ధిని అన్నిటినీ సమైక్యంగా ఉంచేది నేనే. అవష్టభ్య విధారయామి నిలుపుచున్నాను, విధారయామి నిలుపుచున్నాను. అహం నుంచి విధారయామి దగ్గర వరకు ఇన్వర్టెడ్ కామాస్. ఇవి ప్రాణము యొక్క మాటలు, ప్రాణము చెప్తున్నటువంటి వచనాలు. ఇతి ఈ విధంగా, ఇతి అని తే అశ్రద్ధధానా బభూహు. వీళ్ళేం చేశారు? ఈ చక్షురింద్రియం, శ్రోత్రేంద్రియం వీళ్ళందరూ కూడా నువ్వేంది చెప్పేది అని అంటారు చూసారా. అశ్రద్ధధానా, వీళ్ళు వివల ప్రాణం చెప్పిన మాటకి చూస్తున్నాయి, ఏంటి పెద్ద నువ్వు అన్నట్లుగా చూస్తారు చూసారా. ఆ చెప్పినప్పుడు ఆహా ఓహో అని అనాలి కదా, అనకుండా అట్లా అంటారు చూసారా. ఒక చిన్న చూపు చూడటం అన్నమాట. అది అశ్రద్ధధానా బభూహు. వాళ్ళందరూ అశ్రద్ధావంతులైనారు. అంటే ప్రాణం అన్న మాటకి విలువనివ్వకుండా దాన్ని నొక్కి పారేశారు. అంటే ప్రాణం మాట్లాడిన మాటలను వాళ్ళు ఎగతాళిగా తీసుకున్నారు, వేళాకోళంగా తీసుకోవడం అంటారు చూసారా. తాను చెప్పే మాటల్ని ఏమాత్రం గౌరవం లేదురా నా మాట మీద నీకు, అసలు నా మాట అంటే విలువ లేకుండా పోయింది మీకు అంటారు చూసారా. అట్లా చేసిన ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం యొక్క మాటలను లెక్క చేయకుండా అశ్రద్ధగా తల తిప్పేసుకున్నట్లుగా అయిపోయేటప్పటికీ ప్రాణానికి కొంచెం అభిమానం దెబ్బతిన్నది. ఇంత అవమానమా నాకు, నేను ఇంత మంచి మాట చెప్తే నన్ను లెక్క చేయరా అని చెప్పి బాధపడింది ప్రాణం. అవమానం కదా, ఆత్మగౌరవం పోయింది పాపం. నేనే ఉంచుతున్నానంటే ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లెక్క చేయలేదు. అప్పుడు ప్రాణం చాలా బాధపడి ఎందుకులే నేను ఉండడం ఇక్కడ, వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నదిట ప్రాణం. ఎవరు విలువ ఇవ్వడం లేదు నా మాటకి, ఇంకా నేను ఎందుకు ఉండాలి, అసలు ఎవరి కోసం ఉండాలి, నన్ను లెక్క చేయనప్పుడు నేను ఎందుకు, ఇంట్లో అంటుంటారు కదా, నేను లెక్క చేయనప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతాను అందట ప్రాణం. తర్వాత మంత్రంలో చూద్దాం. సోభిమానాదూర్ధ్వముత్క్రమత ఇవ తస్మినుత్క్రామత అథ ఇతరే సర్వ ఏవ ఉత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వ ఏవ ప్రాతిష్ఠంతే తద్యథా మక్షికా మధుకరరాజానం ఉత్క్రామంతం సర్వా ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రతిష్ఠంతే ఏవం వాంగ్ మనశ్చక్షుశ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తువంతి. చివరి లైన్లో ప్రేతాహ అని ఉన్నది, అది ప్రీతాహ అని రాసుకోండి. ఈ ప్రాణం సహా అంటే ఈ ప్రాణము అభిమానాత్, అభిమానం వలన, అభిమానంతో ఊర్ధ్వం ఉత్క్రమత ఇవ బయటికి వెళ్ళిపోయినట్లుగా ప్రయత్నం చేసింది. వెళ్ళిపోదామా అని చెప్పి వాకిలి దాకా చూసింది, వెళ్ళిపోదామన్నట్లుగా లేచిందనమాట, లేవబోతున్నది. లేచి వెళ్ళిపోదామా బయటికి అని ప్రయత్నం చేయబోతున్నప్పుడే కళ్ళు చూడలేకపోతున్నాయిట, చెవులు వినలేకపోతున్నాయి, ముక్కు వాసన చూడటం పోయింది, నోరు ఎండిపోతున్నది, మనస్సుకి ఇంకా ఆలోచనలు పనిచేయడం లేదు, అసలు బుద్ధి పనిచేయడం లేదు. అయ్యో ఏమిటి ఏమిటి అయిపోతుంది, మనకు అందరికి ఇట్లా అయిపోతున్నది ఏమిటి అనుకునేట. అనుకుని ఓ
అంటే ఈ ప్రాణం దేవత గారు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు బయటికి. వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇట్లా అయిపోయినాం మనం. వెళ్ళిపోతే ఇంకేముంది మన పని, ఖాళీ అని. దానికి ఉదాహరణ చెప్తున్నారు ఈ మంత్రంలో. తేనెటీగలు, ఒక రాణి తేనెటీగ ఉంటుంది. ఆ రాణి తేనెటీగ కనుక ఉంటే అన్ని తేనెటీగలు అందులో ఉంటాయి. అది కనుక వెళ్ళిపోయిందంటే ఆ తేనె గూడు ఉంటుంది చూసారా, తేనె తుట్టె. ఆ తేనె తుట్టెలో రాణి ఈగ కనుక వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతాయి. మధుకర రాజానం అంటే రాణి తేనెటీగ. అందుకని ఈ తేనె తుట్టెల్ని పెంచేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాణి తేనెటీగని తీసుకెళ్ళిపోయి ఇంకొక చోట పెట్టారనుకోండి, ఇవన్నీ అక్కడికి వెళతాయట. దాన్ని ఏం చేయక్కర్లా మనం, అన్నీ అక్కడికి పోతాయి. తేనెని తీసుకుంటారు వీళ్ళు. ఆ రాణి తేనెటీగకి వేరే సపరేట్గా రూమ్ ఉంటుందట, అందులో దాన్ని మాత్రం పట్టుకుంటారు వీళ్ళు. పట్టుకొని దాన్ని తీసుకువెళ్ళి ఇంకొక చెట్టు దగ్గర పెడితే అక్కడ తుట్టి తయారవుతుంది. అదేవిధంగా ఈ ప్రాణం అనేటువంటిది రాణి ఈగ లాంటిది. రాణి తేనెటీగ లాంటి ప్రాణము, మిగతా అవన్నీ మామూలు తేనెటీగలు లాంటివి. చూడండి మంత్రం. ఎప్పుడైతే ఊర్ధ్వం ఉత్క్రమత ఇవ, ఇవ అంటే వెళ్ళినట్లుగా, నిజంగా వెళ్ళలే ఇంకా, వెళ్ళినట్లుగా. ఉత్క్రమత, ఊర్ధ్వం అంటే పైకి వెళ్ళిపోతున్నట్లుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు తస్మిన్ ఉత్క్రామత అథ ఇతరే సర్వ ఏవ ఉత్క్రామంతే. అది వెళ్ళిపోతున్నప్పుడు ఇవి కూడా వెళ్ళిపోవడం మొదలు పెడుతున్నాయి. అంటే వాటి శక్తిని కోల్పోతున్నాయి అన్నమాట అర్థం. వెళ్ళిపోవడం అంటే ఏమిటి? శక్తిని కోల్పోతున్నాయి. ఎవరు? మిగతా ఇంద్రియాలన్నీ. తస్మింశ్చ ప్రతిష్టమానే, ఆ ప్రాణం ఉన్నప్పుడు ఏమవుతోంది? అవన్నీ కూడా సర్వ ఏవ ప్రాతిష్టంతే, అవన్నీ కూడా చక్కగా ఉంటున్నాయి, శరీరంలో స్థిరంగా ఉంటున్నాయి. ప్రాణం పోతున్నది అన్నప్పుడు ఇవన్నీ కూడా పోతున్నాయి. అందుకే చూసారా, ప్రాణ పోయే ముందు కళ్ళు బైర్లు కమ్మడం, చెవులు వినపడకపోవడం, ముక్కు వాసన చూడలేకపోవడం, శరీరం చల్లబడిపోవడం, ప్రాణం పోయిందండి అంటారు చూసారా. ప్రాణం పోయింది అనగానే ఏమైపోతుంది? ఈ శరీరం చల్లబడిపోయి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ ఏం పనిచేయం. ఒక్క ప్రాణమే ఈ శరీరాన్ని నిలుపుతున్నది. సూక్ష్మ శరీరంలో ప్రాణం చాలా ముఖ్యం. సర్వయేవ ప్రాతిష్టంతే, మిగతా ఇంద్రియాలన్నీ కూడా మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా పనిచేస్తాయి. ఏ విధంగా? తత్, ఏ విధంగానంటే యథా మక్షికా మధుకర రాజానం. మక్షిక అంటే ఈ ఈగలు అనమాట. మక్షిక అంటే మస్కిటో అని అర్థం. మస్కిటో లాంటిది, ఫ్లైస్ అంటారు చూసారా. ఈ ఎగిరే వాటిని అన్నింటినీ మక్షిక అంటారు. ఆ ఎగిరే వాటిలో మక్షిక ఎవరిక్కడ? మధుకర. మధు అంటే తేనె. మధువును తయారు చేసేది మధుకర. ఆ పూలల్లోకి వెళ్ళి తేనెని తీసుకొని ఆ గూడులో పెడుతుంది కనుక మధుకర. అందులో రాణి, రాజానం అన్నారు. రాజా లాంటిది, కింగ్ లేకపోతే రాణి కానీ రాజు కానీ. రాజానం ఉత్క్రామంతం, అది గనక వెళ్ళిపోతే బయటికి ఆ తేనె తొట్టెలో నుంచి సర్వా ఏవ ఉత్క్రామంతే, ఆ అన్ని తేనెటీగలు కూడా దాని వెంటనే వెళ్ళిపోతాయి వెనకాలి. ఎందుకంటే ఆ తేనెటీగ లేకుండా మనం ఏమీ చెయ్యలేము. అది రాజు లాంటిది. ఆ తేనె తొట్టకి మొత్తానికి రక్షిస్తుంటుంది. అది దాని ఉన్నంతసేపు ఎవరు తేనె తొట్టెని తాకలేరనమాట. అది అంత పవర్ఫుల్ అనమాట. ఉత్క్రామంతే తస్మించ ప్రతిష్టమానే, అది గనక ఆ తేనె తొట్టెలో ఉంటే ఆ అన్ని ఈగలు ముసురుకొని ఉంటాయి. చూసారా తేనె తొట్టెని ఎప్పుడన్నా? మా చిన్నప్పుడు తెగ చూస్తుండేవాళ్ళం, చెట్ల నిండా తేనె తొట్టెలే. ఇప్పుడు చాలా తక్కువ తేనె తొట్టెలు. ఎంత పెద్ద 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 తేనె తొట్టెలు మనకు ఒక్కటిగా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఎన్ని ఈగలో. మీరు వినే ఉంటారు చూసారా, ఒక మనిషి కనుక దాని దగ్గరికి వెళ్ళాడంటే దానికి ఏదైనా డిస్టర్బ్ చేస్తే వచ్చి పీకి చంపేస్తాయి అన్నమాట. అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చూసారా. అవి గనక వచ్చినాయి అంటే, వెంబడి పట్టినాయి అంటే మనిషిని చంపేసేస్తాయి కలిపి. అంత ప్రమాదకరం అవి. ఏమండి, ఒక్క తేనెటీగ ఒక్కటేం చేయలేదు, అన్నీ కలిసి దాడి చేస్తాయి అన్నమాట. కుట్టేసినాయి అంటే పాయిజన్ కదా, ఆ విషం లోపలికి పోయి మనిషి చచ్చిపోతాడు అక్కడే. అలా జరిగిన కేసులు ఎన్నో విన్నాం మనం పేపర్లలో. కనుక తస్మించ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రతిష్టంతే అన్నారు. ప్రాతిష్టంత ఏవం,
అది ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా వాంగ్ మనశ్చక్షుశ్రోత్రం చ ప్రీతాహ తెలుసుకొని ఇప్పుడు అమ్మో ప్రాణం వెళ్ళిపోతే ఇంకేముందని చెప్పి ఇప్పుడు దాన్ని ప్రేమించడం మొదలుపెట్టినాయి ప్రాణాన్ని. ప్రీతాహ అంటే ప్రేమని పెంచుకున్నాయి దాని మీద, ప్రాణం మీద. అమ్మో ప్రాణం లేకపోతే మనం ఉండలేము. ఎవరు? ఈ వాగింద్రియం, చక్షురింద్రియం, కళ్ళు, ముక్కు, చెవులు. శ్రోత్ర ఇంద్రియం అంటే చెవులు, చక్షురింద్రియం అంటే కళ్ళు, వాగింద్రియం అంటే నాలుక, రుచి చూసేది, మాట్లాడే ఇంద్రియం కూడా. ఇవన్నీ కూడా ప్రాణం స్తువంతి, ప్రాణాన్ని పొగుడుతున్నాయట. ఆహా నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, నువ్వు లేకపోతే ఇంకేముందని చెప్పి 5వ మంత్రం నుంచి ఒకటే పొగడతా. ఎందుకంటే నువ్వు లేకపోతే మా బతుకే లేదు కనుక నిన్ను మెచ్చుకుంటున్నాము, నువ్వు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్కొక్కటి ప్రాణం దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుని విసిగేవాడు, చేయి పెట్టుకుని విసిగేవాడు, తల పట్టుకునేవాళ్ళు సేవ చేస్తున్నారు ప్రాణానికి. పొగిడి 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 ఆ ప్రాణదేవతని. ఆ మంత్రం తర్వాత వస్తుంది, వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.